హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి మన డైరీ ఫామ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. అంటే మన షెడ్లో ఎన్ని బర్రెలు ఉంటాయి, ఒక్కొక్క బర్రె మనం ఎంత పెట్టి కొన్నాము, అది ఒక్కొక్క బర్రె మనకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఒక్క పూటకి అని వీడియో చేద్దాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. మనకి ఎప్పుడు వీలు కావట్లేదు, అందుకని ఈరోజు చేస్తున్నాం వీడియో. ఏదో మీకు ఒక్కొక్క బర్రె ఎంత ఎంత అమౌంట్ అయింది మాకు కొనడానికి, ఒక్కొక్క బర్రె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది, వాటికి ఎలాంటి దాన పెడతామో ఈరోజైతే మనం వీడియో చూపించబోతున్నాం. మనం చూడండి. ఇదిగోండి, ఈ బర్రె వచ్చేసి మనకు 80,000కి దొరికింది. ఇది ఒక షెడ్లో అయితే కొనుక్కున్నాం మేము. 4 ఈత బర్రె, ఇప్పుడు 4 ఈత అయినింది. దూడ ఇదే ఉంది. ఇదైతే మనం పూటకు వచ్చేసి 4 లీటర్ల పాలు అయితే ఇస్తుంది. ఇది కూడా ఒక 20 డేస్ అయితే అవుతుంది. బర్రె 80,000కి అయితే కొన్నాం ఈ బర్రెని మనం. ఈ బర్రె వచ్చేసి మా ఊరు దేవకాల సంత అయితే కొన్నాము. ఇది మాకు 90,000కి పడ్డది. క్రాస్ ముర్రా జాతి బర్రె ఇది. ఇది పూటకు వచ్చేసి 4 లీటర్ల పాలు అయితే ఇచ్చింది మాకు. ఇది ఈయన కూడా దాదాపు ఒక 11 నెలలు అవుతుంది. బర్రె బక్క ఉంది, కానీ పాలు అయితే అంటే మాకు కరెక్ట్ పూటకు 4 లీటర్ల పాలు ఒక 8 నెలలు అయితే ఇచ్చింది. ఒక ఈ 2 మంత్స్కి వెళ్ళి ఒక పూటకు 2.5-2 లీటర్ అయితే ఇస్తుంది బర్రె. ఇదైతే దూడ ఇదే మగదూడే పుట్టింది. ఇక చూసుకోవచ్చు. ఇది కూడా ఇది 90,000కి దొరికింది. ఈ బర్రెను ఫస్ట్ చూపెట్టిన బర్రెను, ఆ 2 బర్రెను ఒకేసారి అయితే కొన్నాం మేము. ఇది కూడా 90,000కి దొరికింది మాకు బర్రెది. ఇది పూటకు వచ్చేసి మాకు 3 నెలల పాలు అయితే 3 లీటర్లు అయితే పాలు ఇస్తుంది ఈ బర్రె అయితే. ఇప్పుడు ఇది ఈయన దాదాపు 12 నెలలు అయిపోయింది. ఇప్పుడు 2 రోజులకు ఒకసారి ఒక 1/2 లీటర్ అట్లా పాలు అయితే ఇస్తుంది. ఇది దీని దూడ. ఇది కూడా మగదూడని పుట్టింది. ముర్రా జాతి పోతు బ్రీడ్ది. ఇది కూడా మా దగ్గర వచ్చినాక ఈనింది. ఇది చూసుకోవచ్చు. మంచి బ్రీడ్ పోతూ ఇది ముర్రా జాతి. ఇది డెలివరీ అయ్యి కూడా 2 ఏళ్ళు అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బర్రె కూడా, ఈ బర్రె ₹1,00,000 దొరికింది మాకు. ₹1,00,000కి దొరికింది. ఫస్ట్ ఒక 2 నెలలు 4 లీటర్ల పాలు ఇచ్చింది. తర్వాత 3 లీటర్ల పాలు ఇస్తుంది ఇప్పటికైతే. ఇది చలికాలం కాబట్టి ఇంకా ఒక 1/2 లీటర్ తక్కువ చేసింది. ప్రస్తుతానికైతే ఇప్పుడు 2.5 లీటర్ అయితే ఇస్తుంది బర్రెది. ఇది క్రాస్ బన్నీ అంట. ఇది క్రాస్ బన్నీ దొరికింది మాకు. ఇది ₹1,00,000 దీనికి రేటు. ఇక ఈ బర్రె చూసుకోవచ్చు. ఇది కూడా క్రాస్ ముర్రా జాతి. ఇది వచ్చేది ఇది కూడా ₹1,00,000కు దొరికింది. ఇది 4వ ఈత బర్రె. ఇది మా దగ్గరకు వచ్చినాక ఇది 4వ ఈత. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదే దాని దూడ, ఆడదూడ పుట్టింది దీనికైతే. ఇది డెలివరీ అయినాక 2 మంత్స్ వరకు 4 లీటర్ల పాలు ఇచ్చింది. ఇప్పుడు ఈ మధ్య చలికి ఒక 1 లీటర్ పాలు తక్కువ చేసింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 3 లీటర్లు ఇస్తుంది పూటకి. చూసుకోవచ్చు బర్రెలు ఇది. మన దగ్గర అయితే ఉన్న బర్రెలు అయితే ఇవన్నీ డెలివరీ అయ్యి కూడా దాదాపు ఒక 6-7 మంత్స్ 1 ఇయర్ అలాంటి బర్రెలే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు పూటకు ఒక్కొక్క బర్రె ఎన్ని లీటర్ల పాలు ఇస్తుందో చూపించబోతున్నాను. చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు. బకెట్ 4 లీటర్ల బకెట్. ఇది దీనికి సగానికి వస్తే పాలు ఇచ్చింది ఈ బర్రె. చెప్పాను కదా, ఇది 2.5 లీటర్ ఇస్తుందని. ఈ బర్రె చూసుకోవచ్చు అండి. ఈ బర్రె అయితే మనకు 2.5 లీటర్ పాలు అయితే ఇచ్చింది. 4 లీటర్ల బకెట్. ఇది 2.5 లీటర్ అయితే పాలు అయితే ఇచ్చింది. ఇది ఈ బర్రె దూడ అయితే అంటే ఇది పాలు అయితే చీకేసింది మొత్తం ఇందాకనే, అందుకని మేము చూపించలేకపోయాను. ఇది కూడా పూటకు 2.5 లీటర్ పాలు అయితే ఇస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. మనమైతే మన బర్రెలకు దానా ఇదే పెడతాం. తౌడు మరియు పత్తి చెక్క పెడుతుంటివి. పత్తి చెక్క అయిపోయి ఒక 1 డే అవుతుంది తీసుకురావాలి. పత్తి చెక్క మరియు ఉప్పు కలిపి తౌడు, ఇంకా 3 అయితే పెడతాం బర్రెలకి. అండ్ టోటల్గా మా షెడ్లో వచ్చేసి 5 బర్రెలు ఉన్నాయి, 5 బర్రెదూడలు ఉన్నాయి. అందులో బర్రెదూడలు 2 ఆడి ఉన్నాయి, 3 మగ ఉన్నాయి. ఇది మా షెడ్డు. మొత్తం కలిసి 10 బర్రెలు ఉంటాయి. ఇంకా నేను, మా అన్న, మా అమ్మ మేమే పని చేసుకుంటాం. మా డైరీ ఫామ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా అందరూ కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.